గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. ద్వాదశ రాశుల్లో ఒకటి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి శుక్రుడు ప్రభావితం. అలానే శుక్రుడు స్థానచలనం అవ్వడం ద్వారా శుక్రుడు మన గోచారంలో ఏ స్థానంలో ఉన్నారు, ఇవన్నీ కూడా మనము గ్రహించుకోవాలి, గమనించుకోవాలి, ఆచరించుకోవాలి. ఏమైనా దోషాలు ఉంటే వాటికి పరిహారం కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. శుక్రుడు చాలా గొప్ప వ్యక్తి. అదే శుక్రుడు నీచలో ఉన్నాడు అంటే కనుక మనం ఏ పని చేసినా ముందుకెళ్ళదు. ఎక్కడేసి ఇంకొకటి అక్కడే ఉంటుంది, కాళ్ళకి అష్టదిబ్బంది అయిపోయినట్టే ఉంటుంది. కాబట్టి శుక్రుడు జాతకంలో ఎన్నో రకాలైనటువంటి శుభప్రదమైనటువంటి విషయాలు, ఎన్నో రకాలైనటువంటి సానుకూలపరిచేటువంటి విషయాలు, ఎన్నో రకాలైనటువంటి ఆస్తులు, అంతస్తులు, కులము, మతము లేకుండా ఇచ్చేటువంటి విధంగా ఉంటాడు. అదే శుక్రుడు మన దాంట్లో నీచలో ఉన్నాడా మనం ఏ పని చేసినా ముందుకెళ్ళదు. అలానే శత్రువులు కూడా ఎక్కువైపోతూ ఉంటారు. మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని మోసం చేస్తూ ఉంటారు. మనల్ని ప్రేమించి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇక ఒంటరైపోతా ఉంటారు. ఏ పని చేసినా ముందుకు వెళ్ళదు. ఎట్లా వ్యాపారం చేసినా మన ఫేస్ కూడా అట్రాక్ట్ అవ్వదు. జనాలు మనల్ని ఇష్టపడరు. అందరూ మనల్ని దూరం చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా మన జాతకంలో గురువు కానీ శని కానీ ఇంకా ఉచ్చంలో ఉన్నారంటే ఇక చెప్పిందే అవసరం లే. ఎక్కడేసిన కొంగ అక్కడే కూర్చుని దగ్గర ఉండిపోతాం. గుర్తింపు లభ్యపడదు. మీకు ఎంత టాలెంట్ ఉన్నా కూడా అక్కడే ఉండిపోతారు. ఇందులోనూ మీకు సెన్సిటివ్ తత్వం, జడతత్వం, వాయుతత్వం ఉన్నటువంటి రాశి ఉందంటే మిథున రాశి. ఈ మిథున రాశి వారికి మంచి ఆలోచన ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది, చాకచక్యం ఉంటుంది, తెలివితేటలు ఉంటాయి. కానీ ఏం చేయాలో తెలియదు. అండ ఉండాలి, ఆరాధన ఉండాలి, ఆప్యాయత ఉండాలి. కానీ ఒంటరి జీవితం చేద్దాము, ఒంటరి పోరాటం చేద్దాము అనుకుని కుప్పకూలిపోతారు. ఏది మన షేర్స్ మార్కెట్ ఉంటే చూసారా, అదే విధంగా ఈ రోజు చాలా బాగుంది అని చెప్పేసి ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం, కానీ నెక్స్ట్ డే దానికన్నా ఘోరంగా పడిపోతూ ఉంటుంది. అదే విధంగా మిథున రాశి వారికి అండ అనుభవం ఉన్నప్పటికీ కూడా మన వెనక ఒక మనిషి ఉన్నారు అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేదు అంటే కనుక ఎక్కడో అక్కడే కుప్పకూలినట్టుగానే ఏదో సునామీ సృష్టించినట్టుగానే ఉంటుంది. వారి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, పక్కన ఉన్నప్పుడు ఎవరైనా వ్యక్తి పక్కన ఉంటే చాలా గొప్పగా అనిపిస్తూ ఉంటది. మా వ్యక్తి పక్కన లేనప్పుడు అన్న కోల్పోయినట్టుగానే భావిస్తూ ఉంటారు. ఇదంతా కూడా లోపం ఏంటి తెలుసా అండి? శుక్రునికి సంబంధించినటువంటి విషయము. ఇక్కడ శుక్రుడు నీచలో ఉన్నాడు అంటే కనుక మనము ఎంత చేసినా ముందుకెళ్ళాం. మరో విషయం, ఇంట్లో వాళ్లే మనల్ని మోసం చేస్తారు. ఇంట్లో వాళ్ళే నమ్మించి మోసం చేస్తారు. మీకున్నటువంటి మనసుకి, మైండ్కి శుక్రుడు నీచలో ఉన్నాడంటే మాత్రం ఖచ్చితంగా మోసపోతారు. అదే శుక్రుడు మీకు ఇప్పుడు ప్రజెంట్ గా అదే శుక్రుడు మీకు స్వస్థానానికి వస్తున్నాడు. ఎక్కడ? మేషరాశి నుంచి వృషభ రాశికి, వృషభ రాశి నుంచి మిథున రాశికి. ఎప్పుడు? మే మాసం మొత్తం కూడా 12వ స్థానంలో 14వ తారీఖు వరకు 12వ స్థానంలో, 12వ స్థానం తర్వాత స్వస్థానంలోకి రాబోతున్నాడు శుక్రుడు. కాబట్టి దీని ద్వారా మీకు ఏమవుతుంది ఒక్కసారి గ్రహించినట్టయితే కనుక, మీకు శుక్రుడు సంబంధించిన దశలు కానీ, గోచారంలో శుక్రుడు 4, 9వ స్థానంలో ఉండడం కానీ, దాన్ని శని కానీ రవి కానీ చూస్తున్నట్టయితే కనుక మీకు మళ్ళీ కూడా ఒక్కొక్కసారి మోసపోయే తత్వం కనపడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, మిథున రాశి వారికి శుక్రుడు ఖచ్చితంగా మంచి చేస్తూనే అన్యాయం చేస్తాడు. మంచి పూల బాటని ఇస్తాడు, ఆ వాటి కింద ముళ్ళు పెడతాడు. కాబట్టి మీరు కళ్ళు మూసుకొని వెళ్ళారు అంటే మాత్రం ఖచ్చితంగా మీకు గంతలు కడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. మే మాసం మొత్తం కూడా 12వ స్థానంలో శుక్రుడు అంటే ఇక్కడ స్త్రీ నుంచి కానీ పురుషుడి నుంచి కానీ ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి ఇబ్బంది, మనసుకి నొప్పించే విధంగా 14వ తారీఖు తర్వాత స్వస్థానానికి వస్తాడు. ఏది? మే 14 తర్వాత. ఈ స్వస్థానానికి వచ్చిన తర్వాత శుక్రుడు ఏం చేస్తాడంటే కనుక అతి ఆవేశం, అతి ఆలోచన, వారి మీద వారికి లేనిపోయినటువంటి అతి నమ్మకం అంటారు. ఆ నమ్మకం ద్వారా మళ్ళీ కూడా ఏమవుతుంది, మళ్ళీ మోసపోతారు. కాబట్టి మోసపోయి ఏం చేస్తారంటే బాధపడతారు, బాధపడి ఏం చేస్తారంటే భంగపడతారు, భంగపడి ఏం చేస్తారంటే ఇబ్బంది పడతారు, ఆరోగ్యం స్ట్రెస్ అవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ఎవరైనా సరే పాత మిత్రులు గాని లేదా పాత స్నేహితులు గాని ఏదైనా ఇంట్లో బంధుమిత్రులు గాని ఏదైనా విషయాన్ని మన దగ్గరికి తీసుకొచ్చారు అంటే గనక దాన్ని
చవి చూడాలి కాదు, ఆచి చూడాలి. ఫస్ట్ ముందుగా దాన్ని విషయాన్ని ఆలోచించాలి, క్లుప్తంగా ఉండాలి. అలా చేసినట్లయితే కనుక శుక్రుడు సంబంధించినటువంటి ఆ ఒక ఏదైతే ఇబ్బంది కలిగించే విషయం ఉందో దాని నుంచి కొంతమేర బయటికి వస్తారు. లేదా ఈ యొక్క మాసం మొత్తం కూడా ఓం నమో శుక్రాయన నమః అనే ఒక బీజ మంత్రాన్ని 166 సార్లు పారాయణం చేసుకోవాలి, జపం చేసుకోవాలి. స్ఫటిక మాల గాని, రుద్రాక్ష గాని, లేదా మాల ఏదైనా ఉంటే తీసుకొని దానితో జపం చేసుకుంటూ ఉండాలి. దానితో పాటు అరటిపళ్ళు ఉంటాయి, అరటిపళ్ళు ఒక 6 తీసుకోవాలి. అరటిపళ్ళతో పాటు కాజు, క్యాషనట్, జీడిపప్పు అంటారు, ఇవి ఒక 12 పీసులు తీసుకొని ఎవరికైనా దానం ఇవ్వడమా లేదా శుక్ర గ్రహం మీద పోయడమా చేసుకుంటూ ఉండాలి. ఇలా ఇంకా పరిహారాలు చాలా ఉన్నాయి. దానితో పాటు శుక్రుని గ్రహంతో పాటు మీ జాతకంలో గనక శని బలం కూడా ఉన్నది. దాంతో పాటు కర్కాటక రాశిలోకి రాబోయేటువంటి స్వస్థానంలో ఉన్నటువంటి గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో రాబోతున్నారు. దీని ద్వారా కూడా మీకు కొంతమేర ఇబ్బంది కలిగేలా ఉంది. కాబట్టి కొంత మే మాసం మొత్తం కూడా ఎవరైనా చవి చేరినా, చెంతకు వచ్చినా, మీకు ఏదైనా చెప్పినా కూడా జాగ్రత్త వహించుకుంటూ 1, 2, 3, 4 సార్లు విషయాన్ని క్లుప్తంగా ఆలోచించి ముందు అడుగు వేయాలి. లేదు అంటే మాత్రము మిమ్మల్ని లేపేందుకు కనీసం 4 రావాల్సి వస్తుంది. బీ కేర్ఫుల్ గా, చాలా జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. శుక్రుడు సంబంధించినటువంటి ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అవుతారు. కొంతమేరైనా ఉపశమనం దొరుకుతుంది. ఆ దాంట్లో ఈ శుక్రుడు సంబంధించినటువంటి పరిహారాలు ఏముంటాయా? ఇవన్నీ కూడా పరిహారాలు ఉంటాయి. అవి ఏంటంటే స్ఫటిక మాల అని ఉంటుంది. ఈ స్ఫటిక మాల తీసుకొని, అంటే డైమండ్ మాల తీసుకోలేం కదా, అందుకని స్ఫటిక మాల. ఈ స్ఫటిక మాల తీసుకొని 1600 సార్లు ప్రతిరోజు కూడా, ప్రతినిత్యం కూడా శుక్రుడు సంబంధించినటువంటి జపం చేసుకోవాలి. మంచం మీద కూర్చొని చేయకూడదండి, పేటేసుకుని కూర్చొని చేసుకోవాలి. అది గోధుమ కలర్ కానీ, అలానే బంగారపు ఛాయలో ఉన్నటువంటి వస్త్రాన్ని కింద పరుచుకొని దానిపైన కూర్చొని మీరు జపం చేసుకోవాలి. 1600 సార్లు చేయలేవండి అంటారా? 166 సార్లు చేయండి ప్రతినిత్యం కూడా. లేదా 16 మాలలు చేయండి, లేదా 9 మాలలు చేయండి. ఈ 9 మాలలు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చేయాల్సిందే. జపం చేసుకుంటూ ఉండాలి. ఓం నమో శుక్ర ఈశ్వరాయ నమః లేదా శుక్రాయ నమః అనేటువంటి బీజ మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణం చేసుకుంటూ చాలా మంచిది. ఈ పారాయణం చేసేటప్పుడు చిరంజి కానీ, లేదా కాజు, క్యాషనట్ ఉంటాయి కదా, కాజు అంటారు. ఈ కాజు గుళ్ళు తీసుకోండి, జీడిపప్పు గుళ్ళు తీసుకొని జపం చేసుకోండి. 16 గుళ్ళు పెట్టుకోండి, 16 జీడిపప్పులు పెట్టుకొని జపం చేసుకొని వాటిపైన ఒక 9 సార్లు బూది తినడమా, ఎదుటి వారికి ప్రసాద రూపంగా పెట్టడమా లేకపోతే చేయొచ్చు. అలానే మీకు పాలలో కుంకుమ పువ్వు, తేనె వేసి దీంట్లో తవలపాకులు మిక్సీ బట్టి ఆ ఒక పేస్ట్ ని దాంట్లో వేసి, అలానే తులసి ఆకులు వేసి, అలానే ఇంకా దాంట్లో ఈ యొక్క పన్నీరు వేసి మీరు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయండి. లేదా నవగ్రహాల్లో శుక్ర గ్రహం ఉంటుంది, ఆ శుక్ర గ్రహానికి అభిషేకం చేయండి. ఇంకోటి ఈ పరిహారం తప్పకుండా ప్రతి ఒక్కరు చేయాలి. ఏమిటంటే కనుక మీకు నచ్చినటువంటి సెంట్ గాని, అత్తర్ గాని, పర్ఫ్యూమ్ గాని ఉంటాయి. ఇందులో ఏదైనా మీకు నచ్చినటువంటి ఫ్లేవర్ తీసుకొని శుక్రుడు మీకు యోగించాలి అంటే కనుక మీరు వేసుకున్నటువంటి వస్త్రాల పైన అది కొంచెము అప్లై చేసుకోండి, లేదా స్ప్రే కొట్టుకోండి. అప్పుడు మీకు శుక్రుడు మీతోనే ఉంటారు, శుక్రుడు మీతో వస్తూ ఉంటారు. ఇకపోతే ఏదైనా అమ్మవారి ఆలయంలో ముడుపు కట్టండి. అంటే గోధుమ ఛాయలో ఉన్నటువంటి కలర్తో ఉన్నటువంటి ఏదైనా వస్త్రం తీసుకొని దానిలో జాజికాయలు 2, పసుపు కొమ్ములు 2, అలానే కరక్కాయలు 2, ఒక్కలు 2, తమలపాకులు 2, ఒక 56 రూపాయల డబ్బులు, ఒక కొబ్బరికాయ, అలానే మీకు కుంకుమ పువ్వు కొంచెం 10 గ్రాములు, కుంకుమ, పసుపు, గంధము ఇవన్నీ వేసి ముడుపు కట్టండి. ఈ ముడుపుని ఎక్కడైనా గ్రామ దేవతల ఆలయంలో కానీ, లేదా ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి ఆలయంలో కానీ ఈ ముడుపుని సమర్పించండి. అలానే ఏదైనా అమ్మవారికి పొట్టు వస్త్రాలు సమర్పించండి. అలానే ఇస్కాన్ టెంపుల్లో అటుకులతో కూడినటువంటి తేనె వేసి, అటుకులతో కూడినటువంటి పాలని నైవేద్యంగా సమర్పించేసి శుక్రుడికి సంబంధించిన దోషాలన్నీ కూడా పటాపంచలైపోవాలి అని కొలుచుకోండి. ఇకపోతే మీరు ఎఫ్ఐఆర్ చేయగలిగితే, పెట్టుకోగలిగితే కనుక పింకుకు సంబంధించినటువంటి డైమండ్, పింకు సంబంధించినటువంటి ముత్యం పెట్టుకోవచ్చు. ఇది ప్రతి రాశి వారు కూడా పెట్టుకునే యోచన అయితే కనపడుతుంది. ఇంకా దీనికి మించి శుక్ర గ్రహాన్ని గురించి తెలుసుకోవాలన్నా, శుక్ర గ్రహానికి సంబంధించినటువంటి విధానాలు కావచ్చు, మీ యొక్క జాతకంలో ఏ స్థానంలో శుక్రుడు ఉండడం వలన కలత్ర దోషం ఉంటుంది, శుక్రుడు ఏ గ్రహంతో కలవడం వలన
కలత్ర దోషం ఉంటుంది. ఇవి పోవాలంటే ఈ చిన్నపాటి పరిహారాలు సరిపోతాయా, లేదా ఇంకా ఏమైనా చేయాలనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మీరు చేయవలసినటువంటి ఒక కార్యక్రమం ఉంది. వీరు సమీపంలో ఉన్న గురుగారిని కలవచ్చు, అప్పుడు మీకున్నటువంటి సమస్యకి పరిష్కారం కనిపెడుతోంది. మరొకటి నరదిష్టి, నరఘోష ఎక్కువగా ఉంటుంది శుక్రుడు ఉంటే. కాబట్టి శుక్రుడు నీచులున్నా ఉచ్చంలో ఉన్నా కూడా ఈ నరదిష్టి నరఘోష ఎక్కువ కనిపిస్తుంది శుక్రుడి వల్ల. కాబట్టి ఆ శుక్రుడి వల్ల నరదిష్టి నరఘోష పోవాలి అంటే కనుక ప్రతినిత్యం కూడా నిమ్మకాయ లోపల ఉండేటువంటి గింజలు తీసుకోండి ఒక 11, అలానే గురి గింజలు ఏ కలర్ లో ఉన్నప్పటికీ పర్లేదు ఒక 6 తీసుకోండి, అలానే జీడి గింజలు ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా నల్లని వస్త్రంలో ముడి వేసుకొని తల చుట్టూతా దిష్టి తీసుకొని పడవేయాలి. అదే కనుక ముడుపులా కట్టి ఇంటి సింహద్వారాన్ని కట్టుకుంటే కూడా మీ ఇంటికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం ఇవే కాకుండా దెయ్యాలు, ఆత్మలు, భూతలు కూడా కాకుండా ఇంకా చేతబడి లాంటివి కూడా మీ ఇంటికి రావు, జరగవు. ఇంట్లో అందరు కూడా అన్యోన్యతగా ఉంటారు. ఇక ఈ శుక్రుడికి సంబంధించిన గ్రహాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. ఇక జాతకంలో శుక్రుడు నీచంలో ఉన్నారంటే కలత్ర దోషం. ఆ కలత్ర దోషం ఉందంటే కనుక భార్య, భర్తలు, పిల్లలు అందరూ దూరం అయిపోతా ఉంటారు. ఏకాభిప్రాయం ఉండదు ఎవరికి కూడా. ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు ఉంటారు. స్ట్రెస్, ఆరోగ్యం పడిపోతుంది. ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి మీ అందరూ కూడా ఏదైనా సముద్రం గాని, నది గాని, ఏరు, సెలయేరు, బ్రహ్మగుండం లాంటి ఏమైనా సమీప దూరంలో ఉంటే కనుక అక్కడికి వెళ్ళేసి మీ యొక్క కట్టు బట్టలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో వడిచేసి మీరు స్నానం ఆచరించి వచ్చేయాలి. ఎక్కడైనా అమ్మవారి గాని, స్వామివారి గాని ఆలయం ఉంటే కుంకుమార్చన చేయించుకోండి. ప్రతినిత్యం అది కుంకుమను పెట్టుకోండి. ఎక్కడైనా దానం ఇవ్వాలి అంటే కనుక మీరు శుక్రుడు సంబంధించినవి తెల్ల బఠానీలు, అలానే బ్రౌన్ కలర్ లో ఉండేటువంటి శనగలు, లేదు అంటే కనుక క్యాషినట్, కాజు, జీడిపప్పు అంటారు, అవి మీరు దానం ఇవ్వచ్చు. కలత్ర దోషానికి జీడిపప్పు దానము శ్రేష్టత. మేడి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మంచి పనికి వస్తుంది. రావి చెట్టు రోడ్డు పక్కన నాటండి, మీకు ఎన్నో రకాల సానుకూలు పడతాయి. మునగ చెట్టు పొలాల్లో వేసుకోండి, రోడ్డు పక్కన నాటండి, ఇంటి దగ్గర పెట్టుకోండి, చాలా సానుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించిన దోషాన్ని ఇలా పటాపంచలేకపోతాయి. కాబట్టి వీటిలో ఏ చిన్న పరిహారం చేసుకున్నా కూడా మీరు అదృష్టవంతులు అవ్వలేకపోయినా ఉపసర్గత మాత్రం ఖచ్చితంగా ఉంటుంది.